ఖాతా పెట్టడం వల్ల దాన్ని అమ్ముకోవడానికి కానీ కొనడానికి కానీ బ్యాంకులో లోన్ తీసుకోవడం 3-4 జరిగింది. గౌరవ ఆడియో సార్ నుంచి కూడా ఆ ప్రపోజల్స్ కూడా కలెక్టర్ గారికి పోవడం జరిగింది. ఇంకా 2 ఉన్నారు, వాళ్ళందరూ మాకు డాక్యుమెంట్ తీసుకొని వస్తే ఆ సమస్యని పరిష్కారం చేస్తాం. సో ఇప్పుడు ఏవైతే నేను చదివానో ఎన్నో సమస్యలు ఒక గ్రామం అని కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో సమస్యలతో అల్లకల్లోలం అయిపోతున్నటువంటి రైతులందరికీ ఉపశమనాన్ని ఇచ్చేటువంటి కార్యక్రమం ప్రతిష్టాత్మకంగా మన ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుని మన సమస్యల్ని పరిష్కరించేందుకు మన వద్దకే రెవెన్యూ డిపార్ట్మెంట్తో పాటు మరి అన్ని డిపార్ట్మెంట్లు ఇక్కడికి విచ్చేసి మన గ్రామాల్లోనే, మన రెవెన్యూ గ్రామాల్లోనే మన సమస్యల్ని పరిష్కరించడానికి వేదికను ఏర్పాటు చేసుకున్నాం. మరి ఇలాంటి ప్రోగ్రామ్స్ ని ఇంకా ముందు ముందు ఎన్నో చేసుకుంటాం. ప్రతి రైతు కూడా సమస్య లేని రైతుగా ఉండాలా, అలాగే ప్రతి గ్రామం కూడా సమస్య లేని గ్రామంగా ఉండాలన్నదే మన రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి వర్యులు పూజ్యనీయులు నారా చంద్రబాబు నాయుడు సార్ గారి ఉద్దేశం. అందులో భాగంగానే ఈ ప్రోగ్రామ్ ని తీసుకున్నాం. మరి ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించాలని మన ఎంఆర్ఓ సార్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం. రెవెన్యూ గ్రామానికి సంబంధించి ఈ యొక్క రెవెన్యూ సదస్సు అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాము. మనం ఈ కార్యక్రమాన్ని 6వ తారీఖు నుంచి మన మండలంలో స్టార్ట్ చేసినాము. ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. గోరేహాలు అంటే సింగానహల్లి గ్రామంలో మొత్తం 5235 మంది పాపులేషన్ ఉంటే హౌస్ హోల్డ్స్ వచ్చేసి 1125 మంది ఉన్నారు. ఇక్కడ మొత్తం వచ్చేసి గ్రామ విస్తీర్ణం 3938 ఎకరాలు అయితే అందులో మనకు పంట పండే విస్తీర్ణం 3206. అంటే ఎక్కువ భాగము ఇక్కడ వచ్చేసేసి మన ఈ యొక్క టీబీపీ హెచ్ఎల్సి వాటర్ ద్వారా ఆయకట్టు ద్వారా పంట పండించుకున్నటువంటి రైతాంగం అనే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. ఆ యొక్క పాపులేషన్ మనం ఒకసారి చూస్తే ఎక్కువ మంది స్మాల్ ఫార్మర్స్, మార్జినల్ ఫార్మర్సే ఎక్కువగా ఈ యొక్క భూమిపైన ఆధారపడి జీవించే వాళ్ళే ఉన్నారు అనమాట. ఈ గ్రామం వచ్చేసి రీసర్వే జరిగింది. ఈ రీసర్వే గ్రామంలో మనకు మొత్తం వచ్చేసి 1655 క్లియర్ ఎల్పిఎంస్ ఉన్నాయి. ఇంకా 93 వరకు జాయింట్ ఎల్పిఎంస్ ఉన్నాయి. ఈ జాయింట్ ఎల్పిఎంస్ ఇదివరకు మనకు దాదాపు 198 వరకు ఉంటే వాటన్నిటిని తగ్గించుకొని దీన్ని తీసుకురావడం జరిగింది. ఈ జాయింట్ ఎల్పిఎంస్ ఏవైతే 93 ఉన్నాయో 91 ఏదైతే ఉన్నాయో వీటన్నిటిని దశల వారీగా వాళ్ళందరినీ మళ్ళీ పిలిపించుకొని దాన్ని మనం వాటన్నిటిని తీసేసేసి ఆ యొక్క సమస్యను పరిష్కారం చేసేకి ప్రయత్నం చేస్తానని మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఈ జాయింట్ ఎల్పిఎంస్ లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏముందంటే రైతులు వాళ్ళ వద్ద ఉన్నటువంటి పత్రాలతో పాటు ఒకసారి వచ్చి కూర్చుంటే, ఒకసారి వచ్చి ఈ యొక్క సమస్యను మీరు తెచ్చుకోగలిగితే అది పెద్ద సమస్య ఏమీ కాదు. మీకు భూమి పట్ల ఏదైనా కానీ కొంచెం తేడా ఉందనుకోండి, దీన్ని మీరు మరొకసారి చూసి దాన్ని తెచ్చుకోవచ్చు. ఎర్లియర్ గా మనం ఏదైతే సర్వే చేసినామో అది గొలుసు ద్వారా చేసినాం, కానీ ఇప్పుడు మనం మిషన్ ద్వారా చేస్తున్నాం కాబట్టి మనకు అలవెన్స్ అనేది లేదు. ఇదివరకు మనకు 1 ఎకర్కి 5 సెంట్ అనేది అలవెన్స్ ఉంది. ఇప్పుడు 5 సెంట్ అలవెన్స్ లేదనమాట. ఎంతైతే వస్తే అంత. ఆ ఉద్దేశంతో రైతులు, ఎందుకంటే మీకు గట్లు జరిగేటవు, మీకు చుట్టుపక్కల ఎవరైతే చెక్కుబందీలో ఉన్నారో వాళ్ళలో కూడా మార్పు ఉండవు అనమాట. అటువంటి పరిస్థితుల్లో ఎవరైతే రైతులు ఉన్నారో, ముఖ్యంగా అన్నదమ్ములు, వాళ్ళందరూ కలిసి కూర్చుంటే ఈ సమస్యను ఖచ్చితంగా పరిష్కారం చేసి వాళ్ళందరికీ ఇండివిజువల్ ఎల్పిఎంస్ ఇచ్చి తద్వారా వాళ్ళ పాస్బుక్లు కానీ, లోన్ కానీ, ఇన్పుట్ సబ్సిడీ కానీ తీసుకోవడానికి చాలా ఇబ్బంది ఉండదు. అంతేకాకుండా ఇప్పుడు మన ప్యాడీ ప్రొక్యూర్మెంట్ లో చాలా మంది రైతులు జాయింట్ ఎల్పిఎం వల్ల వాళ్ళు ఈకేవైసీ చేసుకోకుండా సమస్యలు కానీ ఎదుర్కొంటా ఉంటారు. ఇటువంటి వాళ్ళకి మంచి శుభావకాశం ఇది. కాబట్టి ఈ సదస్సు తర్వాత అయినా కూడా మీరు మాకు చెప్తే, లేకపోతే మన నాయకుల ద్వారా చెప్తే గానీ ఖచ్చితంగా 2 విలేజ్ సర్వేలు ఉన్నారు. ఇక్కడ 2 విలేజ్ సర్వేలు పంపించి ఆ జాయింట్ ఎల్పిఎం సమస్య అనేది పరిష్కారం చేసి అందరికీ ఇండివిజువల్ మనం ఎల్పిఎం ఇచ్చేకి మేము ప్రయత్నం చేస్తాం. కాకపోతే ఏమంటే మీరు ఆ డాక్యుమెంట్ అనేది సక్రమంగా పెట్టుకోవాలని మీ అందరికీ సభాముఖంగా విన్నవించుకుంటున్నాను. తర్వాత మనకు ఈ యొక్క భూమి పైన హక్కు అనేది కేవలం 4 ద్వారానే వస్తుంది. ఒకటి వచ్చేసి కొనుగోలు ద్వారా కానీ, రెండోది వచ్చేసి అన్నదమ్ముల భావ పరిష్కారం కానీ, మూడోది వచ్చేసి వంశపరంపరంగా కానీ, అనువంశికంగా కానీ, రెండోది ఏమంటే వీలునామా ద్వారా రాసిస్తే కానీ, కోర్టు ద్వారా కానీ, లేకపోతే ఆక్షన్ లో కొంటే కానీ మనకు వస్తుంది. ఈ విధానాలు తప్ప ప్రభుత్వం ద్వారా డీఫారం పట్ట అంటే ఇప్పుడు
ల్యాండ్ సీలింగ్ భూములు చాలా వరకు తీసుకున్నాం. అటువంటి ల్యాండ్ సీలింగ్ భూములకి అందరికీ మీకు అందరికీ డీఫారం పట్టా ఇచ్చినాము. ఆ డీఫారం పట్టా ప్రకారం మీ అందరికీ రెవెన్యూ రికార్డులు మార్పు చేసి మీకు పాస్బుక్లు పట్టాపురం ఇవ్వడం జరిగింది. ఈ ప్రక్రియలో కాకోకుండా వేరే విధంగా మీకు ఒకవేళ మీరు సాగు చేసుకుంటా ఉన్నా కానీ లేకపోతే మీరు వేరే విధంగా దాన్ని ఎక్కించుకున్నా కానీ అవి చెల్లవు అనమాట. కాబట్టి ఈ ప్రక్రియలోనే మనకి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు కేవలం 2 సమస్యలు వాటిగా ఉన్నాయి. ఆ 2 సమస్యలు ఒకటి సింగనహల్లిది, అవి 2 సింగనహల్లికి సంబంధించినవి. అవన్నింటినీ మేము ఖచ్చితంగా పరిష్కారం చేస్తాం. ఎందుకంటే ఇప్పుడు పంట అనేది కోసినారు కాబట్టి ఆ సమస్యను పరిష్కారం చేసే విధంగా మేము తీసుకుపోతాం. అంతేకాకుండా గోనెహల్లు గ్రామంలో 75 వరకు పొజిషన్ పట్టాలు ఇవ్వడం జరిగింది. నాకు తెలిసి ఇక్కడ పొజిషన్ పట్టా కావాలనే వాళ్ళు ఎవరు లేరు. వీళ్ళందరికీ మనం హౌసింగ్ కి ఈ పొజిషన్ పట్టాలు ఇవ్వడం వల్ల వాళ్ళందరూ మన లీడర్స్ ద్వారా పోయి వాళ్ళు హౌసింగ్ లో శాంక్షన్ చేయించుకొని మంచి ఇంటి నిర్మాణం చేసుకోవడానికి ఒక మంచి అనుకూలం. కాబట్టి ఈ యొక్క గ్రామంలో పొజిషన్ పట్టా కావాలా అనే వాళ్ళైతే ఎవరు లేరు. అంతేకాకుండా కొన్ని కేసుల్లో లాక్కున్నాయి అంటుంటారు. అంటే సార్ నాకు అడంగల్ రాలేదు, నాకు 1B రాలేదు అనేది. అది ఎట్లా జరుగుతుందంటే మనం సబ్ డివిజన్ చేసుకోకుండానే భూములు కొనుక్కుంటా ఉంటాం. ఇప్పుడు మన కర్ణాటక పక్కనే ఉంది. కర్ణాటకలో వచ్చేసి సబ్ డివిజన్ అయిన తర్వాతనే రిజిస్ట్రేషన్ అవుతుంది. కానీ మనం ఆంధ్రాలో ఆ విధంగా లేకోకుండా మంచి అవకాశం ఇచ్చినారు. ఆ విధంగా సబ్ డివిజన్ లేకోకుండా పైకి రాసుకోవడం వల్ల ఒక వ్యక్తి ఏదైనా కానీ మనం చేంజెస్ చేయడం వల్ల అది అన్ని లాక్ లో పడుతుంది. అటువంటివి కూడా ఇక్కడ క్లియర్ చేయడం జరిగింది. అటువంటి కేసులు కూడా ఏమీ లేవు. నెక్స్ట్ అదేవిధంగా కొంతమంది కౌలు చేసుకుంటా ఉంటారు, వేరే ఊర్లో ఉండవు లేకపోతే కొన్ని కారణాల వల్ల. అటువంటి వాళ్ళకు కూడా కౌలు పట్టాలనేది మొన్ననే ఇచ్చినాము. ఆ కౌలు పట్టాలు ఉండడం వల్ల కౌలు రైతులకు కూడా ఇన్పుట్ సబ్సిడీ కానీ సీడ్ సబ్సిడీ కానీ విత్తనాలు కానీ ఇవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. నెక్స్ట్ సర్వే నెంబర్ రాంగ్ పట్టాం అంటే వాళ్ళు ఒక భూమి విలువ చేసే సర్వే నెంబర్ వేరే ఉంటుంది, వాళ్ళకు పుణ్య పత్రాలు వేరే ఉంటాయి. అటువంటి కేసులు మనకి ఈ యొక్క గ్రామంలో 3 ఉన్నాయి. అటువంటి వాళ్ళు ఇద్దరు వచ్చి కూర్చొని ఒకరు పరస్పరం ఒక అమెండ్మెంట్ యాక్ట్ అంటారు, అంటే సవరణ డాక్యుమెంట్, అంటే నాది తప్పు ఈ విధంగా పడింది, ఒప్పు సర్వే నెంబర్ ఇది అని వాళ్ళిద్దరు మనం రాపించుకొని అటువంటివి కూడా మనము రెవెన్యూ రికార్డులో బదిలీ చేసి వాళ్ళ హక్కు ప్రకారంగా నిర్ధారించి వాళ్ళకి పాస్బుక్లు ఇవ్వడానికి కూడా మేము ప్రయత్నం చేస్తామని ఒకరికి తెలియజేస్తున్నాను. అదేవిధంగా కొన్ని మిగిలి భూములు ఉంటాయి, అంటే వాళ్ళేం సాగు చేసుకుంటా ఉంటారు కానీ వాళ్ళకి పాస్బుక్ రాదు. అటువంటి వాళ్ళకి నా రిక్వెస్ట్ ఏముందంటే మీరు కేవలం పాస్బుకే చూపిస్తా అన్నారు. ఆ పాస్బుక్ కన్నా ముఖ్యంగా మీకు ఎట్లొచ్చింది ఆ ల్యాండ్ అంటే దానికి మీరు ఆర్హెచ్ కానీ మాన్యువల్ ఈసీ కానీ సబ్ రిజిస్టర్ ద్వారా మీరు తీసుకురాగలిగితే దాని నుంచి మీ తాతల కాలం నుంచి ఏ విక్రయాలు కానీ ఏమి లేవు అని చూసి పాత అడగలు ఒకసారి చెక్ చేసి మీకు ఇవ్వడానికి వీలవుతుంది. కాకుండా రైతులు నేను ఇక్కడ కోరుకునేది ఏముందంటే మిగులు భూముల విషయంలో అది నా దగ్గర ఇదివరలో ఎంఆర్ఓ పాస్బుక్ ఇచ్చినాడు మళ్ళీ ఇవ్వండి అని మీరు అడిగే బదులుగా మీకు దగ్గర